కందూరి ఫ్యామిలీ గుంతకల్ ఆర్యవైశ్యులలో పెద్ద ఫ్యామిలీగా అందరికీ బాగా తెలిసిన ఫ్యామిలీ. తాను చేసిన సేవా కార్యక్రమాలకు వైశ్యరత్న అవార్డు తీసుకున్న గోపాల్ గారు డాక్టర్ గోపాల్గా, మెడికల్ గోపాల్గా, బస్ గోపాల్గా, మున్సిపల్ కౌన్సిలర్ గోపాల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ కసాపురం వాసవి అన్నసత్రం ప్రెసిడెంట్గా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఈరోజు శ్రీమతి సుభద్రమ్మ గోపాల్ గారి ముని మనవళ్లకు నామకరణం, పంచకట్టు వేడుకలు జరుపుకోవటం ఆయన జీవితంలో ఒక అందమైన మజిలీ. కందూరి గోపాల్ గారి పెద్ద కుమారుడు కందూరి కృపాకర్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా అవోపా ప్రెసిడెంట్గా, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, కసాపురం ట్రస్ట్ బోర్డు మెంబర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, డిస్ట్రిక్ట్ సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసోసియేషన్లకు గౌరవ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘ సెక్రటరీగా, మున్సిపల్ కౌన్సిలర్గా సేవలందిస్తూ తన చిన్న కూతురు కిన్నెర రాజా శశిధర్ గారి కుమారుడు కృపాకర్ గారి మనవడికి నామకరణం చేయటం, నేనప్పుడే తాతనైపోయానని నవ్వుకోవటం కృపాకర్ గారి జీవితంలో ఒక అందమైన మజిలీ. విబి ఆయిల్స్ అండ్ విఎస్బి ఫంక్షన్ హాల్ చైర్మన్ డాక్టర్ విట్టా సురేంద్రబాబు నిర్మల గారి కోడలిగా, ఆదోని ఇన్నర్ వీల్స్ క్లబ్ ఎక్స్ ప్రెసిడెంట్గా, మోస్ట్ హ్యాండ్సమ్ చాక్లెట్ బాయ్ రాజేష్ గారి భార్యగా శ్రావణి గారు తన తండ్రి గురించి మాట్లాడుతూ, మా నాన్న మా హీరో, ఈజ్ ద బెస్ట్ ఫాదర్ అని చెప్పినప్పుడు తన మాటల్లో ఆనందం వెలకట్టలేనిది. మా బిడ్డల నామకరణం, పంచకట్టు వేడుకలు మళ్ళీ నేను పుట్టి పెరిగిన ఊరిలో జరగటం ఒక అందమైన మరుపురాని మజిలీ అంటారు శ్రావణి గారు. చిన్న కూతురు కిన్నెర మనసులో మాట. మేము చిన్నప్పుడు మా నాన్న ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవారు. ఒక తండ్రి కూతుర్ని ఎలా ప్రేమించాలో, ఏమడిగినా ఏం కావాలన్నా లేదు కాదు అనకుండా అందించిన గొప్ప తండ్రి. నేను మా అక్క ఎప్పుడు మాకు అన్నయ్య లేడని బాధపడలేదు. ఎందుకంటే మాకు నాన్నైనా అన్నైనా మా నాన్నే. ఒక ఫ్రెండ్లా మాతో చాలా ప్రేమగా ఉండేవారు. మేము చేసే చిన్న చిన్న చిలిపి చేష్టలను, తప్పులను యాక్సెప్ట్ చేస్తూ మాకు మా లైఫ్లో ప్రతిదీ ది బెస్ట్ ఇచ్చారు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే గీతావాణి మా అమ్మ. ఓపిక అంటే మా అమ్మను చూసి నేర్చుకోవాలి. ప్రతి క్షణం మా గురించే ఆలోచించే అమ్మా నాన్నకి ఏం చెప్పినా ఏం చేసినా తక్కువే. ఒక్క ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ మామ్ అని గట్టిగా చెప్పడం తప్ప. చిన్నప్పటి నుంచి మాకు అన్ని ఇచ్చి ఏ లోటు లేకుండా పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అండ్ వీ లవ్ యూ సో మచ్ అమ్మ అండ్ డాడీ. యు ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ వీ కుడ్ ఎవర్ హ్యావ్. థ్యాంక్ యూ. తండ్రి లాంటి మామయ్య శంకరయ్య గారు, తల్లి లాంటి అత్తమ్మ జయలక్ష్మి గారు, రాజా శశిధర్ ఓ మంచి కాఫీ లాంటి అబ్బాయితో పెళ్లి జరగటం, బాబు పుట్టటం, నామకరణం ఇవన్నీ తలుచుకుంటే అనిపిస్తుంది జీవితం ఒక అందమైన పుస్తకమని. బాబాయ్ శ్రీనివాసులు గారు, పిన్నమ్మ మమత గారు, అత్తయ్యలు శ్రీదేవి రమా గారు మా మీద చూపించే ప్రేమ, ఆప్యాయతలు మరపురానివి. జీవితంలో ప్రతి ఘట్టం ఒక అందమైన కథలా చెప్పుకునేలా తన పిల్లలకు మధుర జ్ఞాపకాలనిచ్చిన కృపాకర్ గారి మనసులో మాట. ఇంతమంది బంధువులు, నా అనుకున్న వాళ్ళందరి సమక్షంలో నా ముద్దుల మనవళ్లకు జరుగుతున్న పంచకట్టు మరియు నామకరణ వేడుకలు, మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవటం నా జీవితంలో ఒక అందమైన మజిలీ. నా ఆప్తమిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులందరికీ, నా ముద్దుల మనవళ్లను ఆశీర్వదించటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ సదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ సేవలో తరించే మీ కృపాకర్, కందూరి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.